పొద్దున్నే లెగవగానే ఫస్ట్ ఫేస్బుక్ ఆన్ చేయగానే ఒక చెత్త నీచమైన వీడియో చూశాను. పంచ్ ప్రభాకర్ అనే ఒక వెధవ షర్మిల గారిని పట్టుకొని చంద్రబాబు నాయుడు గారితో కంపేర్ చేస్తూ ఏదో నీచంగా మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మీరు మహిళలందరికీ న్యాయం చేస్తా ఉన్నారు. యాక్చువల్గా పార్టీ పరంగా నేనేమీ మాట్లాడట్లేదు, ఒక మహిళగా మాట్లాడుతున్నాను. సొంత చెల్లిని అంతలా విమర్శిస్తుంటే, అంటే నీ పార్టీ నుంచి వెళ్లిపోతే సొంత చెల్లిని అంతలా విమర్శిస్తూ అంతా వాళ్ళ పుట్టుక గురించి వాళ్ళ అంటే ప్రతి ఒక్కటి అంత నీచంగా మాట్లాడుతుంటే అలాంటి సన్నాసుల మీద యాక్షన్ తీసుకోవాలని లేదా నీకు? అంటే ఎవరెవరో ఎన్నో తప్పులు చేస్తుంటే గంజాయి బ్యాచ్ కూడా నువ్వు పలకరించడానికి వెళ్ళావు కదా, మరి నీ సొంత చెల్లిని పట్టుకొని అంత అసలు చెప్పుకోవడానికి కూడా ఆడమనిషిగా చాలా దారుణమైన మాటలు అన్నమాట. అలాంటి మాటలు మాట్లాడుతుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కటే ప్రశ్నిస్తా ఉన్నా నేను, రేపటి రోజున మీ అమ్మాయిల్లో ఎవరైనా మీకు ఇష్టం లేని పెళ్లి చేసుకొని లేదా మిమ్మల్ని ఏదైనా వ్యతిరేకిస్తే మీ కూతురు గురించి కూడా ఇలాగే మాట్లాడితే మీరు ఊరుకుంటారా? మరి ఎందుకు మీ చెల్లిని అలా మాట్లాడుతుంటే ఆ పంచ్ ప్రభాకర్ గారి తోలు వలవకుండా ఇంకా మీరు చూస్తూ కూర్చున్నారనేది మాకు అర్థం కావట్లా. నిజంగా తెలుగుదేశం పార్టీలో గనక ఇలాగా ఎవరినన్నా ఆఖరికి ఎందుకు మీ చెల్లిని విమర్శిస్తూ కూడా మాట్లాడినా కూడా తెలుగుదేశం పార్టీ గాని కూటమి ప్రభుత్వం గాని వాళ్ళ తోలు వలిచేస్తుంది. మా పార్టీ అనో ఇంకొకటనో నీచంగా మాట్లాడితే ఊరుకోదు. ఒక నాయకుడై ఉండి మాజీ ముఖ్యమంత్రి అయి ఉండి మీ చెల్లిని ఎంతమంది సోషల్ మీడియాలో ఆ కామెంట్స్ చూస్తే చాలా అసలు అంత కలిసి పెరిగి కలిసి పుట్టి ఒక తల్లి కడుపున పుట్టి మీరు ఎలా అలాంటివన్నీ అంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోకపోబట్టే కదా మీకు నచ్చాలని, లేకపోతే మీరు మంచి పదవులు ఇవ్వాలని వాళ్ళు ఇంకా రెచ్చిపోయి నోరు జారి మాట్లాడుతున్నారు. అదే మీరు గనక ఒకరిని ఖండిస్తే ఇంకొకళ్ళు మాట్లాడడానికి ధైర్యం చేస్తారా? అంటే మీ ఇష్టానుసారంగానే ఇవి జరుగుతున్నాయా, లేకపోతే మీరే రెచ్చగొట్టి అలాంటివి చేపిస్తున్నారా జగన్మోహన్ రెడ్డి గారు? మీ ఇంట్లో మనిషికే గౌరవం ఇవ్వని మీరు మిగిలిన మహిళలకి పాదయాత్రలు చేసి పరదాల యాత్రలు చేసి ఏమి సాధిస్తారు? మాకేం రెస్పెక్ట్ ఇస్తారు? మళ్ళీ గెలిచినా కూడా మీరు ఏం చేస్తారు? ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఆడ మహిళలకి మీరు న్యాయం చేస్తారని మాకైతే ఏమీ తెలియట్లేదు. ఇది మీ స్పృహకే మేము వదిలేస్తా ఉన్నాం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఆర్థిక మంత్రివర్యులు శ్రీయుత పయ్యావుల కేశవ్ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ చూస్తూ ఉంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క ఆశలకు అవసరాలకు అనుగుణంగా మనకు కనిపిస్తూ ఉంది. రాష్ట్ర అభివృద్ధి సంక్షేమ భవిష్యత్తుకు ఒక బ్లూ ప్రింట్ లాగా ఈ బడ్జెట్ ఉంది. ఈరోజు ఇది గణాంకాల పుస్తకం కాదు, కోట్ల మంది ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొచ్చే విజన్ డాక్యుమెంట్ లాగా మనందరికీ కనిపిస్తుంది. రాష్ట్ర భవిష్యత్తుకు స్పష్టమైన దిశను చూపే విధంగా బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. ప్రజల జీవితాల్లో నిజమైన మార్పు వచ్చేలాగా ఈ బడ్జెట్ ఉంది. అన్ని వర్గాల సమగ్రాభివృద్ధే లక్ష్యంగా ఈరోజు 3,32,205 కోట్ల రూపాయలతో బడ్జెట్ ప్రవేశపెట్టి గౌరవ ముఖ్యమంత్రి గారిని, గౌరవ ఆర్థిక శాఖ మంత్రి వర్యుల్ని అభినందించాల్సిన శుభ తరుణం ఇది. రాష్ట్రాభివృద్ధే లక్ష్యంగా ఎన్నడూ లేని విధంగా మూలధన వ్యయానికి 52,915 కోట్ల కేటాయింపు జరగడం అభినందనీయంగా చెప్పచ్చు. మరి అదేవిధంగా రైతే రాజు అనే నినాదంతో ఈరోజు కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది. అందుకు అనుగుణంగా వ్యవసాయ అనుబంధ రంగాలకు 13,598 కోట్ల కేటాయించడం రైతుల పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి అద్దం పడుతుంది. సంక్షేమానికి సదా పెద్దపీట వేస్తుంది కూటమి ప్రభుత్వం. దానికి అనుగుణంగానే మొత్తం సంక్షేమానికి రూపాయలు 91,527 కోట్ల కేటాయింపు జరిగింది. గతంలో ఏ ప్రభుత్వం ఇంత భారీగా సంక్షేమానికి నిధులు కేటాయించిన దాఖలాలు మనకు కనిపించవు. ఇక మన కలల రాజధాని అమరావతికి భారీగానే కేటాయించారు అని చెప్పుకోవచ్చు. ఈరోజు మరి ఎందరో ఆకాంక్ష రాజధాని గత ప్రభుత్వ నిర్వాహకుల ఆలోచన తత్పరత వల్ల కావచ్చు, వాళ్ళ యొక్క అవివేకం వల్ల కావచ్చు, రాజధాని అంటేనే మనకి లేని పరిస్థితిని తీసుకొచ్చిన పరిస్థితి కనపడుతుంది. రాజధాని అంటేనే ఒక 3 ముక్కల ఆట చేసిన పరిస్థితి కనపడుతుంది. రాజధాని అంటేనే ఇది శవాల దిబ్బ అని అభివర్ణించుకున్న పరిస్థితి మనందరం చూసాం. అలాంటి రాజధానిని నేడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కలల రాజధానిగా
యావత్ ప్రపంచం కూడా ఈ రాజధాని వైపు చూసేలాగా ఎంతో ధీటుగా ఈరోజు నిర్మాణాత్మకంగా మన రాజధానిని ముందుకు తీసుకెళ్లడం చాలా చాలా సంతోషకరం. గత సంవత్సరంలోనే ఎంతో భారీగా మన రాజధాని నిర్మాణానికి నిధుల్ని కేటాయించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం యొక్క సహాయ సహకారాలతో రాజధాని పనులు శరవేగంగా జరగడం మన అందరం చూస్తూ ఉన్నాం. అయితే 2026-27 రాష్ట్ర బడ్జెట్లో అమరావతి అభివృద్ధి కోసం ఎకాఎకిన 6,000 కోట్ల ఖర్చు కేటాయించింది. ఆంధ్రప్రదేశ్లో 3 ఎకనామిక్ రీజన్లు అభివృద్ధి చేస్తుండగా అందులో విశాఖ, తిరుపతితో పాటు అమరావతికి చోటు కల్పించాం. అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ కోసం సుమారు 638 కోట్లు కేటాయిస్తున్నాం. క్వాంటమ్ కంప్యూటింగ్ అంటేనే యావత్ ప్రపంచం కూడా మన భారతదేశం వైపు, అందులోనూ మన ఆంధ్ర రాష్ట్రం వైపు చూసే ఒక భవిష్యత్ ప్రణాళికగా, భావితరాలకు ఎంతో గర్వించే ఒక మంచి పరిణామంగా మనందరం భావించవచ్చు. మరి గత పాలకుల యొక్క వైఖరితో పాడైపోయిన మన రాజధాని నేడు కూటమి ప్రభుత్వం యొక్క కార్యదక్షత వల్ల ముందుకు వెళ్తుంది అనుకోవడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. అదేవిధంగా అప్పులు, గత ప్రభుత్వం 12.3 వడ్డీతో అప్పులు చేయగా కూటమి ప్రభుత్వం దానిని 9%కు తగ్గించడం చాలా చాలా గమనార్హంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే అప్పులు తేవడం అనంటే మన జోబీల్లో నింపుకోవడం అని మాత్రమే తెలిసిన గత పాలకులు నేడు అర్థం చేసుకోవాల్సిన విషయం, అప్పు చేసి పప్పుకూడు పెట్టడానికే ఎంతో ఇబ్బంది పడ్డ గత పాలకులు ఈరోజు తెస్తున్న అప్పుల్ని మనం చూస్తే ప్రతిదీ కూడా ఎంతో నిర్మాణాత్మక వైపు, ప్రజలకి అప్పు చేసి పంచభక్ష పరమాణాలు పెడుతుంది ఈ కూటమి ప్రభుత్వం అనే విధంగా ఈరోజు చూస్తున్న అప్పులు సైతం కూడా చెప్పుకోవాలి. ఎందుకంటే అప్పులు మీరు మాత్రం తేలేదా అనే ఒక విమర్శ ఎంతో సునాయాసంగా చేస్తున్న గత ప్రభుత్వానికి ఇదొక చెంపపెట్టుగా కూడా చెప్పొచ్చు. అప్పులు అనేవి కేవలం మన జోబులు నింపుకోవడానికి కాదు, అప్పులు అనేవి మన రాష్ట్ర ప్రజల యొక్క అభివృద్ధికి చిహ్నాలుగా వాటిని మలుచుకునే కార్యదీక్షలు, కార్యదక్షత అయిన నాయకులు గౌరవ చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఈ సందర్భంగా చెప్తూ, ఇక అదేవిధంగా గత ఏడాది కంటే అన్ని శాఖల్లో అధిక కేటాయింపులు చేస్తూ రాష్ట్రం పట్ల, రాష్ట్రాభివృద్ధి పట్ల ఉన్న అకుంఠిత దీక్ష తత్పరతను కనబరుస్తుంది కూటమి ప్రభుత్వం. ఇది సంఖ్యల బడ్జెట్ కాదు, సంకల్పంతో కూడిన బడ్జెట్ అని ఈ బడ్జెట్ చూస్తుంటేనే, ప్రతి శాఖని వివరంగా మనం తెలుసుకుంటేనే అర్థమవుతూ ఉంది. నేటి రాష్ట్ర బడ్జెట్ వికాసం వైపు అడుగులు వేస్తూ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి కల అయిన హ్యాపీ, హెల్దీ, వెల్దీ ఫ్యామిలీగా ఈ రాష్ట్రం మలవాలి అన్న ఆయన యొక్క కలకు సాకారం చేసే విధంగా ఈ బడ్జెట్ మనకు కనిపిస్తున్నందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఇంతటి అద్భుతమైన బడ్జెట్, బాహుబలి లాంటి బడ్జెట్ని అందించిన పయ్యావుల కేశవ్ గారికి, అదేవిధంగా మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు ఈ సందర్భంగా చెప్తూ సెలవు.